హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే చంద్రకళ అయితే నువ్వు మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. శాలినికి వార్నింగ్లు ఇవ్వకు చంద్ర అని చెప్పేసి శాలిని అయితే నవ్వేస్తూ ఉంటుంది. నేను తలుచుకుంటే ఏం చేయగలను, మార్నింగ్ శాంపిల్ చూసావు కదా, నా జోలికి రాకపోవడమే మంచిది. నిజం తెలిస్తే నేను బయటికి పోతానేమో, కానీ మావయ్య పైకి పోతారు. అలాంటి మనిషి నా కడుపులో వారసుడు లేడని తెలిస్తే ఏమైపోతాడు అని చెప్పేసి శాలిని అయితే అంటుందన్నమాట. చూడు శాలిని, క్రాంతి మీద కూడా నీకు ప్రేమే లేదు. అతని ఎమోషన్స్ను నువ్వు వాడుకుంటున్నావు కదా. ఎన్ని రోజులు నాటకం ఆడతావు? కడుపులో బిడ్డ లేడనే సంగతి ఎన్ని రోజులు దాస్తావు? ఇక నిన్ను క్షమించను శాలిని అని చెప్పేసి చంద్రకళ అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఏదైనా జరిగిందా అని చెప్పేసి విరాట్ అయితే అడుగుతూ ఉంటాడు. ఆఫీసులో లెక్కలు కింద మీద అయ్యాయి అని చెప్పేసి చంద్రకళ అయితే అబద్ధం చెప్తుంది, కానీ నిజం మాత్రం విరాట్కి అయితే చెప్పదనమాట. ఇక విరాట్ వెంటనే ముద్దు పెడతాడనమాట. ముద్దులు హగ్గులు దగ్గరే మన సంసారం ఆగిపోయింది. ముందుకు ఎప్పుడు వెళ్తుందో, నా తమ్ముడిలా తండ్రి కాబోతున్న సంతోషం నేను ఎప్పుడు అనుభవిస్తానో ఏమో అని చెప్పేసి విరాట్ అయితే అంటారనమాట. ఇక తర్వాత కామాక్షికి అయితే రాజు విషయం చెప్పాలని చెప్పేసి శృతి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అయితే వస్తుంది అనమాట. స్టెమ్ సెల్ బ్యాంక్ గురించి క్రాంతి అయితే చెప్తూ ఉండగానే శాలిని అయితే షాక్ అయిపోతుంది. ఈ మూల కణాలతో తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవచ్చని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది అనమాట. నాన్న గురించి ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని క్రాంతి అయితే చెప్తాడు. ఇక రిపోర్ట్స్ తీసుకొని వస్తే అగ్రిమెంట్ రాసుకుందాం అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి శాలిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకొక 24 గంటల్లో నీ నిజ స్వరూపం ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. నీ నకిలీ ప్రెగ్నెన్సీ నీ అసలు రూపాన్ని బయట పెట్టబోతుంది. క్రాంతి ముందుకు వెళ్ళి నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడమే మిగిలిపోయింది అని చెప్పేసి చంద్రకళ అయితే అంటుందన్నమాట. చచ్చినా ఆ పని చేయను అని చెప్పేసి శాలిని అయితే అంటుంది. చేయకపోతే క్రాంతి చేతిలో చస్తావని చెప్పేసి చంద్రకళ అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. క్రాంతి మనసు విరిగిందంటే కాళ్ళ మీద పడ్డ క్షమించుడు అని చెప్పేసి చంద్రకళ అయితే చెప్తూ ఉంటుంది. ఏది ఏమైనా పై చేయి నాదే అవుతుందని చెప్పేసి శాలిని అయితే అంటుందన్నమాట. ఇక అప్పుడే శాలిని డాక్టర్కి అయితే ఫోన్ చేస్తారనమాట. నాకు ప్రెగ్నెన్సీ లేదనే విషయం ఇంటూ తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది డాక్టర్, మీరే నన్ను కాపాడాలని చెప్పేసి డాక్టర్తో ప్లాన్ చేస్తారనమాట. జ్యూస్లో ఏం కలిపావు, అందుకే నా కడుపులో నొప్పి వస్తుంది, నా బిడ్డను చంపాలని చూసారని చెప్పేసి ఇక శాలిని అయితే డ్రామా చేస్తుంది అనమాట. నువ్వే ఏం చేసావు చెప్పు అని చెప్పేసి చంద్రకళని అయితే నిందిస్తూ ఉంటుంది. బిడ్డ బయటకు వస్తే స్టెమ్ సెల్తో మావయ్యకి నయం అవుతుంది, నీ నిజస్వరూపం బయటకు వస్తుందని ఇలా చేస్తామని చెప్పేసి శాలిని అయితే చంద్రకళతో అంటూ ఉంటుంది అనమాట. అనుమానం ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి శాలిని అయితే తోసేస్తాడు విరాట్. ఇక శాలిని అయితే మెట్ల పై నుంచి కింద పడిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మొత్తానికి అయితే చంద్రకళ విరాట్ మీదే నింద అయితే మోపి ఇక శాలిని అయితే ఈ సమస్య నుంచి ఎస్కేప్ అయితే అవ్వబోతుంది అనమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటనేది మన ఛానల్లో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.